మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి MBBS విదేశాల్లో. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీ విద్య ఉపాసకులు, మైసూర్ దత్తపీఠ ఆస్థాన పండితులు డాక్టర్ క్రోవి పార్థసారథి గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఈ రోజులలో చాలా మంది కనకదార స్తోత్రం చదివినట్టే లలిత సహస్రనామం కూడా చదువుతూ ఉన్నారు, పారాయణం చేస్తూ ఉన్నారు. మరి చాలా మంది లలిత సహస్రనామం పారాయణం చేసే వాళ్ళు గురు ఉపదేశం లేకుండా చెయ్యకూడదు, మంచి జరగదు అంటున్నారు. కొంతమంది అలా ఏం లేదు, చదువుకోవచ్చు, అందరూ పారాయణం చేయొచ్చు అంటున్నారు. నిజంగా లలితమ్మ వారి గురించి ప్రార్థించే వాళ్ళు గురు ఉపదేశం ఉండి తీసుకోవాలా? ఒకవేళ చదువుకుంటే ఎలాంటి నియమాలు ఉంటాయంటారు? కొంతకాలం వెనక్కి కనుక వెళ్ళినట్లయితే లలితా సహస్రం పారాయణ చేయాలి అంటే చాలా భయపడేవాళ్ళు. ఇప్పుడు సుమారు ఒక 30 సంవత్సరాల వెనక్కి వెళ్ళండి, అంటే 85 ఆ ప్రాంతాల్లో లలితా సహస్రం 85, 90 ప్రాంతాల్లో కూడా లలితా సహస్రం పారాయణ చేయాలంటే చాలా భయపడేవాళ్ళు. శ్రీ విద్య అంటే భయపడేవాళ్ళు. ఎందుకని అంటే శ్రీ విద్య జోలికి వెళ్ళకూడదు, అమ్మవారి నెత్తనొస్తుంది అని ఇలా కొంచెం పిచ్చిగా బిహేవ్ చేసేవాళ్ళని వాళ్ళిద్దరిని చూపించేవాళ్ళు. చూపించి చూడండి అమ్మవారి దగ్గరికి వెళ్ళాడు, అలా చేయడం వల్ల ఇట్లా అయిపోయింది, వాడి పిచ్చెక్కింది, కాబట్టి మీరు కూడా అంతే అవుతారు, మీరు చేయొద్దు. వాళ్ళకి ఉదాహరణగా ఏం కనిపించేది అంటే బాలనాగమ్మ సినిమాలో మాంత్రికుడు. అప్పట్లో ఈ సినిమాల్లో మాంత్రికులు ఎక్కువ ఉండేవాళ్ళు. ఆ మాంత్రికులు కనిపించేవాళ్ళు. మాంత్రికులు అంతా చివరికి వాడు ఎంత గొప్పవాడైనా వాడు చచ్చిపోతాడు. మరి అదిగో అట్లాగే చస్తారు వీళ్ళంతాను. అందుకని అమ్మవారి జోలికి వెళ్ళొద్దు, శ్రీచక్రం జోలికి వెళ్ళొద్దు, లలితా సహస్రం పారాయణ చేయొద్దు అని చెప్పేవాళ్ళు. వాళ్ళెవరో కాదు, నా చిన్నప్పుడు కూడా చెప్పారు ఈ మాటలు. నాకు కూడా చెప్పారు. మా ఇంటి దగ్గర ఎవరో ఒక ముసలం ఉండేది, అప్పటికే అది బాగా, అప్పటికే 80 ఏళ్ళు చిల్లర ఉండేవాడు. బాగా ఇలా వంగిపోయి నడుస్తుండేది, ఇలా ఉన్న మనిషి ఇలా వంగిపోయి నడుస్తూ ఉండేది. ఆవిడని చూపించి ఇదిగో ఆవిడ ఆ లలితా శాస్త్రం జోలికే పోయింది, అమ్మవారి జోలికి పోయింది, అందుకే ఆవిడ ఇట్లా అయిపోయింది అనేవాడు. ఆవిడ నడిచి వెళుతూ ఉండేది, వెళుతూ దవలో ఆగిపోయి ఎవరినో బండబూతులు తీటేస్తూ ఉండేది. నేల మీద ఉన్న మట్టి కాస్త ఎత్తి ఇలా పై పోసేది, మొహాలు తగలయ్యా అని వాళ్ళ మొహాన పోస్తూ ఉండేది. ఎవరు లేరు అక్కడ. ఆ మట్టి అంతా వచ్చి ఆవిడ మొహానే పడుతుంది, ఆవిడకేం తెలియదు. అప్పుడు ఈ పక్క మావాళ్ళు చెప్పేవాళ్ళు అన్నమాట, అదిగో అట్లా జరిగింది, అందుకని అమ్మవారి దగ్గర జోలి పోకూడదు అని. అటువంటి నమ్మకాలు ఉండేవి ఆ రోజుల్లో. ఆ తర్వాత క్రమేణా అసలు ఈ అమ్మవారిని గురించినటువంటి పుస్తకాలు రాయటము, వాటిని గురించి ఉపన్యాసాలు చెప్పడం అప్పట్లో జరిగేది కాదు. లలితా సహస్రం ఎక్కడ అసలు ఉపన్యాసాలు చెప్పేవాళ్ళు కాదు. ఇలా ఇవాళ రోజునైతే గురుపులుగా వచ్చి 12 వేస్తే 12లో లలితా సహస్రం పారాయణ చేస్తున్నారు. శ్రీరామనవమి పందిట్లో కానీ, లేకపోతే దసరాలో వేసిన నవరాత్రుల పండితులో పందిట్లో పారాయణ చేస్తున్నారు. ఆ రోజుల్లో చేసేవాళ్ళు కాదు అసలు ఎవరు లలితా సహస్రం అంటే పారిపోయేవాళ్ళు. అటువంటి స్థితిలో ఆ స్థితిలోనే నేను మొట్టమొదటి పుస్తకం రాసిన 95లో మొట్టమొదటి పుస్తకం రాశాను నేను శ్రీ విద్య మీద. అంటే ఎవరు కూడా ఆ దాని జోలికి వెళ్లకుండా దూరంగా పారిపోయినటువంటి రోజుల్లో. అప్పుడు నాకు కూడా చెప్పారు, నువ్వు అట్లా రాస్తున్నావు, నీకేం మంచిది కాదు, అది నీకు చాలా దెబ్బ తగులుతుంది అని. తగిలిందిలే పోవయ్యా అని నేను ఆ పుస్తకాలు అలా లైన్గా పెట్టి రాసుకుంటూ వచ్చేసాను. అందులో లలితా శాస్త్రం కూడా విత్ ఇన్ షార్ట్ పీరియడ్ 98, 99 ప్రాంతాల్లో లలితా సహస్రనామ భాష్యం కూడా రాశాను. ఇక్కడ అటువంటి స్థితిలో మరి ఇదంతా నిజమేనా? మనం ఎవరికి పడితే వాళ్ళు పారాయణ చేయకూడదా? లలితా సహస్రం అనేది మాలా మంత్రం. మాలా మంత్రం అంటే మంత్రశాస్త్రంలో 20 అక్షరాలు కన్నా ఎక్కువ ఉన్నటువంటి మంత్రాన్ని మాలా మంత్రము అంటారు. 20 కంటే ఎక్కువ, 20 అక్షరాలు కన్నా ఎక్కువ ఉంటాయి అక్షరాలు. మరి లలితా శాస్త్రంలో చూడండి 182.5 శ్లోకాలు ఉంటుంది. అలాగే విష్ణు శాస్త్రంలో 108 శ్లోకాలు ఉంటుంది. ప్రతి దీంట్లోనూ అంతే అలాగే ఉంటాయి. అష్టోత్తరంలో అయినా అట్లాగే ఉంటాయి. అంటే 108 ఉండకపోయినా
మరి ఎక్కువ శ్లోకాలే ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా మాలా మంత్రాలు. ఇప్పుడు ఈ ఒక్క లలితే కాదు, మన ఈ మంత్రాలు చూస్తే వారాహి, ఇప్పుడు వారాహి నవరాత్రులు కదా ఇవి. ఈ వారాహి మంత్రం బృహద్వారాహి అంటాం. 104 అక్షరాలు గమనం ఉన్నాయి అందులో. 104. అలాగే రాజశ్యామల మంత్రం, అది కూడా తక్కువేం కాదు, 100 అక్షరాల పైన ఉంటాయి. ఇవన్నీ కూడా మాలా మంత్రాలు అంటారు. కాబట్టి లలితా శాస్త్రం కూడా దాన్ని మాలా మంత్రము అంటారు. అది కూడా మంత్రమే. మరి ఈ మంత్రాన్ని మనం జపం చేయవచ్చా? ఏ మంత్రమైనా సరే గురువు గారి దగ్గర చెప్పుకుని మనం జపం చేయటం అనేది ఉత్తమము అని చెప్పుకుంటున్నాం కదా. మరి ఇది మాలా మంత్రం, మరి దాన్ని కూడా చెప్పుకోవటం అనేది శ్రేయస్కరం కదా. కాబట్టి చెప్పుకుని చేస్తే మంచి ఫలితం అనేది ఉంటుంది. అయితే ఇక్కడ ఈ మాలా మంత్రము అని ఎలా చెబుతారండి? ఇప్పుడు మనకు ఆ లలితా సహస్రం ఉంది కదా, అస్య శ్రీ లలితా సహస్రనామ మహామంత్రస్య ఉంది కదా. మరి పక్కన మంత్రం ఉన్నది అన్నా దాని షడంగాలు చెప్తూనే ఉన్న ధ్యాన శ్లోకం ఉంది. ఆ తర్వాత ఈ లలితా సహస్రం ప్రారంభమవుతుంది. కాబట్టి ఇక్కడ దాన్ని అది మంత్రాన్ని చెప్పుకుని గురువు దగ్గర చెప్పుకొని చేయాలి. మరి గురువు దగ్గర చెప్పుకోకపోయినప్పటికీ కూడా మరి చాలా మంది చేసేస్తున్నారు కదా. ఇక్కడ ఏమవుతుందంటే ఈ పందేళ్లలోనూ లేకపోతే దేవాలయాల్లోనూ కూర్చొని కొంతమంది ఈ లలితా శాస్త్రాన్ని పారాయణ చేస్తున్నారు. చాలా చేస్తున్నారు. ఆ చేస్తున్న వాళ్ళలో రెండు మూడు రకాల వాళ్ళు ఉన్నారు. కొంతమంది స్పష్టంగా పలుకుతూ ఉన్నారు, శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నిగుండ సంభూత దేవ కార్య సముజ్జిత. ఇలా వాళ్ళు ఖచ్చితంగా ప్రతి అక్షరాన్ని కూడా స్పష్టంగా పలుకుతూ 182 శ్లోకాలు చదువుతున్నారు. వాళ్ళు చదువుతూ ఉన్నప్పుడు మనం మొట్టమొదటిలో అక్కడ కూర్చొని పుస్తకం చూస్తూ ఉంటాం. 4 రోజులు పోయిన తర్వాత మనం కూడా వాళ్ళతో పాటు పెదవులు కలుపుతూ ఉంటాం. ఆ తర్వాత వాయిస్ కూడా బయటకు వస్తుంది, మనం కూడా చదివేస్తాం. వాళ్ళతో పాటు కలిసి చదువుతాం. అది ఇబ్బంది లేదు, ఎందుకంటే వాళ్ళే గురువులు మనకి, వాళ్ళు కరెక్ట్గానే చదువుతున్నారు. కాబట్టి కొన్ని చోట్ల అక్షర దోషాలు అని ఉంటున్నాయి. ఇప్పుడు మనకి మార్దవో రుద్రయాన్విత అని చదువుతాం మనం. మార్ద్రవో రుద్రయాన్విత కాదు, అక్కడ మార్ద్ర ఊరుద్వయాన్విత అని చదవాలి. అది ఆ సంధులు వచ్చినప్పుడు మార్దవో రుద్రయాన్విత అని అక్కడ అలా కనిపిస్తుంది, విడగొట్టి చదువుకోవాలి మనం. అలాగే విశుద్ధ చక్కెరలయ ఆ రక్తవర్ణాతి లోచన అలా చదవాలి. కానీ మనం రక్తవర్ణాతి లోచన అని చదువుతాం. అక్కడ ఆ రక్తవర్ణ అంటే ఎరుపు తెలుపు కలిసినటువంటి మిశ్రమ వర్ణము, దాన్ని పాటల వర్ణము అంటారు, దాన్ని ఆ రక్తము అని అంటారు. మరి ఆ రక్తము అని చెప్పాల్సింది రక్తవర్ణం అని చెప్తున్నాం కదా. ఇలాంటివి చాలా ఉంటాయి. మరి ఇవన్నీ వాళ్ళకి కరెక్ట్గా తెలియాలి అంటే స్పష్టంగా పలికే వాళ్ళ దగ్గర కూర్చొని చేయాలి. మరి వీళ్ళు స్పష్టంగా పలకటం లేదు కదా, అలాంటి వాళ్ళ దగ్గర కూర్చుని చదువుతూ ఉంటే మనం కూడా తప్పలే చదువుతాం కదా. ఇందాక మనం చెప్పుకున్నాం, భార్యను రక్షించు అంటే భక్షించు అని చెప్పాడు అని. మరి అప్పుడు విరుద్ధమైనటువంటి ఫలితం వస్తుంది కదా. అందుకని మీరు అట్లా వద్దర్రా, మీరు అలాంటి పని చేయదు, గురువు గారి దగ్గర చెప్పుకుని అప్పుడు లలితా శాస్త్రం పారాయణ చేయండి, మీకు ఏ రకమైన ఇబ్బంది ఉండదు అని చెప్పారు. అయితే మనం పారాయణ చేస్తే ఏమైంది, తప్పు వచ్చాయనుకో, భగవంతుడి మీద మాకు నమ్మకం ఉంది, భక్తి ఉంది, మరి భగవంతుడు మమ్మల్ని కరుణిస్తాడు కదా. అది కూడా ఒక ఇది ఉంది. ఏమిటి అంటే తాదాత్మ్యత తత్పరత అనేది మొదల నుంచి చెప్పుకుంటున్నాం మనం. ఈ తాదాత్మ్యత తత్పరత ఎప్పుడైతే ఉన్నదో అప్పుడు స్వామి అని పిలిచిన, స్వామి అని పిలిచిన ఆయన పలుకుతాడు. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు వాళ్ళు వచ్చిరాని మాటలతో వాళ్ళు తప్పులు పలకటం లేదు. వాళ్ళు తప్పులు పలికితే వాళ్ళ అమ్మ వాడిని ఎత్తుకుంటోంది కదా, అమితమైనటువంటి ప్రేమతో, మామూలుగా కూడా కాదు. ఎందుకంటే వాడు ఆ మాటలు మాట్లాడుతున్నాడు, ముద్దుగా ఉన్నాయి. కాబట్టి వాడి మీద తల్లికి ఎటువంటి ప్రేమ అయితే ఉన్నదో ఇక్కడ గురువుగా, ఇక్కడ దేవుని భగవంతుడు కూడా భక్తుడి మీద అటువంటి రకమైన ఆ రకమైనటువంటి ప్రేమ, అనురాగము, ఆప్యాయత అవే వస్తాయి.
వాడు కాశీనగరంలోనే ఒక చెట్టు కింద గంగానదీ తీరంలో ఒక చెట్టు కింద ఒక వ్యక్తి రోజు కూర్చొని భగవద్గీత చదివేవాడు. ప్రతిరోజు భగవద్గీత చదివేవాడు. వాడు పని భగవద్గీత చదవటం, నమస్కారం పెట్టడం, వెళ్ళిపోవటం. సరే ఆ రోజు ఒక రోజున ఆయన భగవద్గీత పుస్తకం తీసుకొని పెట్టుకున్నాడు, చదువుతున్నాడు. చదువుతూ ఉన్నటువంటి దీంట్లో ఒక వ్యక్తి, ఒక పండితుడు, ఒక సన్యాసి, ఆయన ఇట్లా ఆ మార్గం గుండా వెళుతున్నాడు. వాడన్నీ అపశబ్దాలే, ఒక్క మాట సరిగా పలకట్లేదు, అన్ని తప్పులే పలుకుతున్నాడు. ఈయన వెళ్ళలేక అక్కడ నుంచుని పోయాడు. ఎప్పుడైపోతుంది వీడిది అని అయిపోయేదాకా నుంచున్నాడు. ఏం మాట్లాడలేదు. అయిపోయిన తర్వాత ఏం చదువుతున్నారా నాయన అన్నాడు. భగవద్గీత అన్నాడు. ఎవరు నేర్పించారా నీకు అన్నాడు. నాకెవరూ నేర్పలేదు. వాళ్ళు చదువుతూ ఉంటే వాళ్ళ దగ్గర కూర్చున్నాను నేను. వాళ్ళు చదువుతున్నది విన్నాను. విని నేను కూడా ఇట్లా చదవటం అలవాటు చేసుకున్నాను. నాకు నోటుకు వచ్చేసింది. ఇప్పుడు నేను అలాగే చదువుతాను, కళ్ళు మూసుకొని నేను చదివేస్తూ ఉంటాను. ఏమిటి దానివల్ల ఉపయోగం నీకు అని అడిగాడు ఆయన. అంటే నువ్వు ఇన్ని తప్పులు చదువుతున్నావు కదా, నీకేంటి ఉపయోగం అని అడిగాడు. వాడు అంటాడు, నాకేం తెలియదు స్వామి, దాంట్లో ఉపయోగం ఏముందో కూడా నాకు తెలియదు. నేను ఎప్పుడైతే ఆ భగవద్గీత పుస్తకం అక్కడ పెట్టుకుని నమస్కారం పెట్టి నేను కళ్ళు మూసుకొని ప్రారంభం చేస్తాను, ధర్మక్షేత్రే కురుక్షేత్రే నేను ఎప్పుడైతే ప్రారంభం చేస్తానో అప్పుడు ధనుర్ధారి అయినటువంటి అర్జునుడు, చక్రధారి అయినటువంటి కృష్ణుడు ఇద్దరూ కూడా వచ్చి ఎదురుకుండా ఉంటుంటారు నాకు. వాళ్ళు అలాగే ఉంటారు. నేను 18 అధ్యాయాలు కూడా పూర్తి చేసేదాకా వాళ్ళు అలాగే ఉంటుంటారు. అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. ప్రతిరోజు ఇట్లాగే జరుగుతుంది. ఇప్పుడు కూడా ఇదిగో నేను పూర్తి చేశాను, మీరు పలకరించక ముందు వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు, మీరు పలకరించారు అంతేను. ఆ సన్యాసి వాడికి ఏం మాట్లాడాలో తెలియదు. వెంటనే వాడు రెండు కాళ్ళ మీద పడిపోయాడు. అరే నాయనా, ఇంతకాలం నుంచి నేను ప్రయత్నం చేస్తున్నాను, అటువంటి స్థితి నాకు రాలేదు, నీకు వచ్చింది. కాబట్టి ఇక్కడ ఈ ఆర్ద్రత, ఈ తాదాత్మ్యత అనేది కనుక మనకు ఉన్నట్లయితే, నువ్వు ఒకవేళ మంత్రాన్ని తప్పు చేసినప్పటికీ పర్వాలేదు, అంటే భగవంతుడు కరుణిస్తాడు. కానీ నీకు ఆర్ద్రత ఉన్నదో లేదో మనకు తెలియదు. అది నీకే తెలియాలి. నువ్వు లేనటువంటి దాన్ని ఉన్నది అనుకుని నువ్వు ఆ మంత్రాన్ని జపం చేసి తప్పులు చేసి దానివల్ల నువ్వు ఇబ్బందులు తెచ్చుకునే కన్నా అది నువ్వు సరిగ్గా చదవటం అనేది చాలా ఉత్తమం కదా. అందుకని నువ్వు మంత్రాన్ని ఎప్పుడు కూడా గురువు గారి దగ్గర చెప్పుకుని చేయండి. లలితా శాస్త్రం అయినా గురువు గారి దగ్గర చెప్పుకోండి, ఎలా చదవాలి చెప్పుకోండి. అంతేగాని ఆ తర్వాత ఏదైనా వస్తే అమ్మవారు నన్ను నెత్తి అణిచేసింది అని ఈ పరిచయాలు చేయకండి. అమ్మవారు ఎప్పుడూ నెత్తి అనవదు. ఎందుకు అనుస్తుంది? మీ అమ్మ దగ్గరికి వెళ్ళావు, మిమ్మల్ని గోల్ చేసావు, అల్లరి చేసావు, అవి నెత్తినెక్కి టకా కొట్టి ఏమంది? నువ్వు పగలు కొట్టిందా? ఏం చేయలేదు కదా. ఇంకా నేను నువ్వు చిన్నపిల్లవాడే కాబట్టి 2 చేతులు పట్టు, ఇంకో 2 ముద్దులు ఎక్కువ పెట్టింది, అంతే కదా. కాబట్టి భగవంతుడు కూడా అంతే. భక్తుడి మీద ఎప్పుడూ కూడా అపారమైన కరుణతోనే ఉంటాడు తప్పించి నిన్ను శిక్షించాలి అని ఎప్పుడు కూడా భగవంతుడు చూడు. నువ్వు దుర్మార్గమైన పనులు చేసినప్పటికీ కూడా నేను శిక్షించాలి అనుకోడు. నీలో మార్పు తీసుకురావాలి, నీతో మంచి పనులు చేయించాలి అని అనుకుంటాడు. ఏమైనా మంచి పనులు చేయాలి, నేను మార్పు తీసుకురావాలి. ఆ రోజున చూడండి, మొసలి ఆ ఏనుగను పట్టుకుంది. ఏనుగు శ్రీ మహావిష్ణువు ప్రార్థన చేసింది. ఆయన వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత రావడంతోనే దాన్ని కాస్త చక్రాయుధం వేసి మొక్కలు చేసేలా చేయలా. రాగానే ముందు చేసినటువంటి పని ఏమిటి? ఏనుగని అట్లా చేతితో తీసుకుని ఈ చేతిలో నుంచో పెట్టుకుని దాన్ని ఇట్లా అన్నాడు, నేను ఉన్నాను, నేను వచ్చాను, నీకేం భయం లేదు,
నేను వచ్చేసాను నీకేం భయం లేదు ఏనుక ధైర్యం చెప్పాడు. ఈ టైము మొసలికి టైం ఇచ్చాడు. ఈ 2 నిమిషాల్లోనూ మొసలి ఏమైనా వెనక్కి వెళ్ళిపోతుందా, ఏనుగని వదిలిపెట్టేసి వెనక్కి వెళ్ళిపోతుందా, వెళ్ళిపో అని ఛాన్స్ ఇచ్చాడు. మొసలి వెళ్ళలా. అంటే మొసలిలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు, వెళ్ళదా మొసలి. అలాగే పట్టుకుంది. చివరికి తప్పనిసరి పరిస్థితుల్లో దాన్ని ముక్కలు చేస్తే చంపేశాడు. ఆ చంపడం కూడా ఏమిటిది? ఆ మొసలి ఎవరు? గతంలో అంటే గతజన్మలో హూ అనేటటువంటి గంధర్వుడు ఈ జన్మలో ముసలిలాగా పుట్టాడు. అప్పుడు ఒక ఋషీశ్వరుడిని వీళ్ళంతా అవమానించారు. ఆయన స్నానం చేస్తుంటే కింద నుంచి వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకు లాగేశారు. ఆయన కోపం వచ్చి నీళ్ళల్లో అడుగు నుంచి వచ్చిన కాళ్ళు పట్టుకు లాగావు కాబట్టి నువ్వు మొసలిగా జన్మిస్తావు అని చెప్పి శాపం పెట్టి వెళ్ళిపోయాడు ఆయన. ఆ శాపంతో ఈయన మొసలి అక్కడ వచ్చింది. ఇప్పుడు శాప విమోచనం అంటే అదిగో శ్రీ మహావిష్ణువు వస్తాడు, ఆయన చేతిలో నువ్వు మరణిస్తే నీకు శాప విమోచనం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏం జరిగింది? మొసలికి శాప విమోచనం చేశాడు, అంతేగాని దాన్ని శిక్ష వేయలే. కాబట్టి భగవంతుడు ఎప్పుడూ కూడా ఎవరిని శిక్షించాలి అని చూడడు. అలా అని మనం అంతం తప్పులు చదవద్దు. ఎట్లాగో శిక్షించడు కదా, అలా చదవకూడదు, అలా చేయొద్దు. మీరు కరెక్ట్గానే చదవండి, అంటే మీకు ఫలితం ఎక్కువ వస్తుంది కదా, సరి అయినటువంటి ఫలితం వస్తుంది కదా. మీకు తెలియకపోతే నష్టమేం లేదు, పక్క వాళ్ళని అడగండి, ఓ మంచి తెలిసినటువంటి గురువు గారి దగ్గరికి వెళ్ళండి. లేదు లలితా శాస్త్రం వాళ్ళతో పాటు మేము పారాయణ చేస్తామంటే చేయండి. ఆ చేసేది మంచిగా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సప్తాహిత పారాయణ చేసేవాళ్ళు, మంచిగా పారాయణ చేసేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళతో పాటు కూర్చోండి. వాళ్ళు ఏం చేస్తుంటే వాళ్ళతో పాటు మీరు కూడా అనండి. 4 రోజులు కాకపోతే 10 రోజులు మీకు అలవాటు అవుతుంది, మీరు పర్ఫెక్ట్గా చేస్తారు. అలా పర్ఫెక్ట్గా చేస్తేనే మీకు పర్ఫెక్ట్ ఫలితాలు కూడా వస్తాయి. గురుగారు, మొత్తం మీద మాకున్న సందేహాలన్నిటిని నివృత్తి చేసినందుకు